తెలిసిన వాళ్ళు ఒక్కడే వెళ్ళండి అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ లేకపోతే నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు ఇప్పుడు నోటిఫికేషన్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి ఇంకోటి ఎన్ఓసి తీసుకోకుండా కూడా చాలా మంది కూడా ఇప్పటివరకు కూడా పోయినసారి కూడా మేము చాలా కంప్లీట్ ఇచ్చినాం కానీ ఎప్పుడు కూడా రాలేదు సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంహెచ్ఎస్ బోర్డుకి వచ్చిన ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్స్కి పేరు మీద నా ఉద్యమ అభివందనాలు. ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న జరిగిన రిక్రూట్మెంట్లో అనేక మంది గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఇంకొక చోట పోస్ట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ ఎవరైతే సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకోకుండా ఎగ్జామ్ రాసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా జాబ్లో జాయిన్ అయితే మళ్ళీ వాళ్ళని కంప్లీట్గా ఉద్యోగం నుంచి తీసివేయాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మన వెయిటేజ్ మార్క్స్ ఇస్తాం కదా, మినిమం క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీ ఏదైతే క్రైటీరియా ఉంటుందో దాని ప్రకారం ఎవరైతే ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే వెయిటేజ్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మనం ఇక్కడికి ఎంహెచ్ఎస్ బోర్డుకి రావడం జరిగింది. ఈ రెండు విషయాలపైన ఉన్నతాధికారులకు మనము బీఎస్సీ నర్సింగ్ అసోసియేషన్ తెలంగాణ తరఫున వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. నర్సింగ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ మేమందరం నిరుద్యోగం చాలా మంది ఉన్నారు. కాకపోతే ఎన్ఓసి తీసుకున్న వాళ్ళు అక్కడే వర్క్ చేయండి, ఎన్ఓసి తీసుకోకుండా ఉద్యోగాలకు రాకండి. మీరు వర్క్ చేసే వాళ్ళు అలానే వర్క్ చేయండి. మేము మా ఉద్యోగం కోసం పోరాడుతున్నాం కాబట్టి మమ్మల్ని ఇట్లనే పోరాడలేండి. ఎందుకు అంటే ఆల్రెడీ మేము అక్కడ జాబ్ ఉంటుంది, కానీ ఇక్కడ మాకు జాబ్ రావడం లేదు. సో దానికోసం మేము పోరాడుతున్నాము. మీరు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మా జాబ్ ఈ జాబ్ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ మాకున్న పోస్టులు కూడా పోగొట్టుకుంటున్నాం మేము. ప్లీజ్ మాకు కొంచెం కాపరేట్ చేయండి. మాకు అసలు ఫ్యూచరే ఉండలేదు కదా, మీకు ఎంతో కొంత ఉంది, మీ కుటుంబంతో అంతా సెటిల్ అయ్యారు. వేరే డిస్టిక్ ఉన్నా మీ టైంకి మీరు మార్చుకోవచ్చు, కానీ మాకు అసలు పోస్టులు ఉండలేవు కదా. మొన్న రాసిన దాంట్లో 100 మెంబర్స్ మీరే రాశారు. సో మాకు ఇది చాలా ఇల్లీగల్ గా నడుస్తుంది. సో ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ఇది మాకు ఎంతో బాధాకరమైన విషయము. మా నర్సింగ్ చేసిన వాళ్ళందరికీ మీ స్వార్థం కోసము మీరు మీ ఉద్యోగాలు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ నర్సింగ్ చేసిన వాళ్ళు పర్సెంటేజ్ ఉన్నా కూడా వాళ్ళు ఉద్యోగాలు రాలేకపోతున్నారు. ఎందుకంటే అది మీ వల్లనే. సో మీ ఉద్యోగాలు మీరు అక్కడనే ఉండి ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం మమ్మల్ని వెళ్ళడానికి ట్రై చేయనియండి అంతే. ఛాన్స్ ఇస్తే చాలు. మాకు ఈ రోజు కాకుండా వచ్చే ప్రభుత్వాన్ని మాకు కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం అంతే. దానికోసం మాత్రం ఈ ఫైటింగ్ మాత్రం. ముఖ్యంగా ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది సుమారు 40,000 మంది నిరుద్యోగ నర్సులు ఉన్నారు. 40,000 మందిని ఎగ్జామ్ రాసాము. అందులో సుమారు 1500 నుంచి 1800 మంది గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు ఎగ్జామ్ రాశారు. మిమ్మల్ని ఎగ్జామ్ రాయద్దు అని మేము చెప్పట్లేదు. మీకు ఎందుకు చెప్తున్నామంటే మీ వల్ల మీరు ఎన్ఓసీలు తీసుకోకుండా లేకుంటే 317 జీవో వల్ల స్థానికత కోల్పోయినామని చెప్పి ఎక్కడో ఏదో జిల్లాల నుంచి మళ్ళీ మా స్థానికతకు రావాలి అని చెప్పి మీరు ఎగ్జామ్ రాశారు. అది మీ హక్కు, మీరు కాదట్లేము దానికి. కానీ ఇక 37,000 మంది సుమారు 37-38,000 మంది నర్సులు ఇక్కడ నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టి వీళ్ళకు ఒకవేళ మీరు ఉన్నాయే 2,000 పోస్టులు, అక్కడ మీరు 1,500 మందిలో సుమారు మీరు ఒక 700 మంది మీరు అంటే మీరు ఇక్కడ జాబ్లో జాయిన్ అయితే అక్కడ జాబ్ వేకెంట్ అవుతుంది, ప్లస్ ఈ జాబ్ ఇక్కడ ఫిల్ అయిపోతుంది. అంటే మీ వల్ల 2 పోస్టులు అనేది ఇక్కడ నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి 37,000 మంది నిరుద్యోగుల కోసం ఆలోచించండి. ప్రభుత్వాలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి, 317 జీవో వల్ల మీ స్థానికతను మీకు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఓన్లీ నర్సింగ్ లో లేదు స్థానికత, ప్రతి డిపార్ట్మెంట్ లో స్థానికత ఉంది. కాబట్టి వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఖచ్చితంగా మీకు ఒక సెక్యూర్ గా మీకు ఒక జాబ్ ఉంది కదా, ఈ రోజు కాకుండా